హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలాగున్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సెంటర్ పార్క్ వచ్చాము. ఇక్కడ విశాఖ ఉత్సవం జరుగుతుంది. ఇది విఎంఆర్డిఏ వాళ్ళు ఫ్లవర్ షోని ఏర్పాటు చేశారు. జనవరి 29, 30, 31 వరకు అని చెప్పారు. కానీ ఈరోజు సండే అవడం వల్ల ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎవరైతే వెళ్ళలేదో ఈరోజు ఈవినింగ్ లోపు వెళ్ళండి. మీరు వెళ్ళలేదా అంటే చాలా మిస్ అవుతారు. ఫ్రీ ఎంట్రీ అండి, కంపల్సరీ వెళ్ళాలి. ఓకేనా? ఇది ఎంట్రీ అండి. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. ఎటు చూసిన ఫ్లవర్స్, ఎక్కడ చూసినా మంచి మంచి ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్. రాష్ట్రంలో ఉన్న అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఇక్కడే ఉన్నాయి. ఎటు చూసిన అడుగు అడుగున పువ్వులే, రంగురంగుల ఫ్లవర్స్. జనాలు చూడండి, అస్సలు ఖాళీ లేదు. అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. చాలా చాలా బాగున్నాయండి. చూడండి మీరే, నేను చెప్పడం కాదు, మీరే చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రంగురంగుల పువ్వులు, చుట్టూ సువాసన చూస్తుంటే మనసు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను. ఇక్కడ అడుగడుగున రంగురంగుల పువ్వులు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో మాటల్లో అయితే నేను అస్సలు చెప్పలేను. మీరే చూడండి. వావ్, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రంగురంగుల పువ్వులు, చుట్టూ సువాసన, మనస్సు హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి చూస్తూ ఉంటే. ఫ్లవర్కి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది కదండి. పువ్వుల చుట్టూ నిలబడితే అసలు టైమే తెలియదు మనకి. చూడండి, మన పల్లెటూరు వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుందో మనకి టైమే తెలియదు. అలా లోపలికి వస్తే విఎంఆర్డిఏ వారు శాండ్ ఆర్ట్ని వేశారు వాళ్ళ లోగోతో. చూడండి, అలా ముందుకొస్తే మన వినాయకుడిని పెట్టారు. ప్రతిదానికి వినాయకుడు ఫస్ట్ ఉంటారు కదా, పూజలకైనా దేనికైనా. అలా కూడా దీనికి కూడా వినాయకుడినే పెట్టారండి. పక్కన మన శివయ్య, పార్వతీదేవి శాండ్ ఆర్ట్ ఎంత బాగున్నాయి చూడండి. మన కనక మహాలక్ష్మి అమ్మవారు వచ్చేసారు. చూడండి ఎంత అందంగా చేశారు కదా. చుట్టూ ఫ్లవర్స్ పెట్టి, మధ్యలో హార్ట్ పెట్టి, ఇక్కడ నెమలితో, పువ్వుతో నెమలిని చేశారు చూడండి. మా అనిత ఫోటో తీసుకుంటుంది. పక్కన మధ్యలో ఫౌంటైన్ ఉంది. ఎంత బాగుందో చూడండి. చాలా చాలా బాగుంది. నేను మాటల్లో చెప్తున్నాను, మీరు చూడండి. పైనవన్నీ చూసేసాము, ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మనం. నా వీడియో కష్టాలు చూడండి మీరే. నాకే నవ్వు వస్తుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. కింద ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్తో నెమలిని చేశారు, జింకలు. వీళ్ళ క్రియేటివిటీకి మనం నమస్కారం చేయాలి. ఇలాంటివి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మనం కూడా చేయొచ్చు. ఇంట్లో ఉండి వాటితోనే చేస్తున్నారు వీళ్ళు కూడా. చాలా చాలా బాగా చేశారండి. కన్నులు విందుగా ఉంది. చెప్పడం కదా, ఒక్కసారి వెళ్ళండి. ఈరోజు సండే కదా, ఎలాగో ఫ్యామిలీతో బయటకు వెళ్తారు కదా, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూడండి. కొత్తగా ఉంది, చాలా బాగుంది. చూడండి, డ్యాగర్ని ఇవి కాకరకాయలతో రెడీ చేశారు. వచ్చాడు మా ఏనుగు. ఎదురుని వాహనం ఐరావతం. ఇంకా మన అప్పన్న స్వామి వచ్చారు చూడండి. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఫ్లవర్స్తో, ఎల్లో కలర్ ఫ్లవర్స్తో, ఇక్కడ ఫ్రూట్స్తోని మన బుద్ధుడిని అందంగా అలంకరించారు. ఇక్కడ చూడండి, రకరకాల కూరగాయలతో వాళ్ళ లోగోని ఎంత బాగా చేసుకున్నారు. వినాయకుని ఎంత బాగా రెడీ చేశారు. వచ్చాడండి మన బంటే వచ్చేసాడండి. చూడండి, ఇక్కడ విఎంఆర్డి చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు వచ్చారండి. అందరిని పలకరిస్తూ వెళ్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చూడండి, పచ్చదనం ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. చాలా బాగుంది ఆడుకోవడానికి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. పెద్దలు కూర్చొని వంటలు చేసుకోవడానికి బాగుంది. చాలా బాగుంది. అవన్నీ చూసిన తర్వాత మనం ఫిషెస్ చూడడానికి కిందకి వెళ్తున్నాం. అక్కడ ఫిషెస్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎంత బాగున్నాయో చూడండి. కలర్గా అన్నీ ఒకే దిక్కున ఆడుకుంటూ ఉన్నాయి. మా రేణుక ఆంటీ చూడండి ఎంత అందంగా ఉన్నారో. మేమే అల్లరి చేస్తామనుకుంటే మాతో పాటు సమానంగా అల్లరి చేస్తారు. థ్యాంక్స్ ఆంటీ, మా గ్యాంగ్లో మీరు కూడా ఒకళ్ళు అయినందుకు. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి. చూడండి ఫిషెస్తో ఎలాగ ఆడుకుంటున్నారో ఆంటీ. చాలా బాగుంది. అక్కడ ఎంత బాగుందంటే చెప్పలేం. ప్రశాంతంగా ఉంటుంది అంతే. ఎంజాయ్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ వైట్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్ ఉన్నాయండి. అంతా తిరిగాం కదా, ఆకలిస్తుంది. వదిన మురి మిక్చర్ చేశారు. ఈ వీడియో కావాలంటే ద ఉమెన్స్ వేలోకి చూడండి. ఆంటీ సూపర్ ఉంది అన్నారు. చాలా చాలా బాగుంది, బాగా చేసావు, థ్యాంక్ యూ ఆంటీ. అక్కడి నుంచి మా కోతి ఉన్నాడు.
మా కోతితో కొంచెంసేపు ఆడుకున్నాము. అక్కడి నుంచి నైట్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.